గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసు డైరెక్టర్ క్రిష్ చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. వాహిద్ రిమాండ్ రిపోర్టులోనూ మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరు ప్రస్తావించారు పోలీసులు. ఏడాది నుంచి వివేకానంద్తో కలిసి డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇక గచ్చిబౌలి రాడిసన్ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ లో దొరికాయని, అందుకే ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ పార్టీ అని తెలిసే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, కవిత 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో, ఆ తర్వాత మరొకసారి గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది. ఇందులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇందులో డ్రగ్ పెడ్లర్గా ఉన్నటువంటి అబ్బాస్ కావచ్చు, మీర్జా వాహిద్ బేగ్, అలాగే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అబ్దుల్ రెహమాన్ అనేటువంటి మరొక పేరు వినిపిస్తుంది. అయితే మీర్జా వాహిద్ బేగ్ నుంచి అబ్బాస్ డ్రగ్స్ తీసుకొని అబ్బాస్ గజ్జల వివేకానంద్కు డ్రగ్స్ ఇస్తే, గజ్జల వివేకానంద్ అక్కడ రాడిసన్ హోటల్లో పూర్తిగా డ్రగ్స్ పార్టీని అరేంజ్ చేస్తున్నాడు. ఆ డ్రగ్స్ పార్టీకి టాలీవుడ్ నుంచి ప్రముఖులను, అయితే అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ను, అలాగే వ్యాపారవేత్తల కుమారుడు, వీళ్ళందరినీ కూడా డ్రగ్స్ పార్టీలకు పిలుస్తున్నారు. సో ఇక్కడ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి కనుక్కునే ప్రయత్నం పోలీసులు చేస్తుంటే, మీర్జా వాహిద్ బేగ్ అనేటువంటి వ్యక్తి, అబ్దుల్ రెహమాన్ అనేటువంటి ఒక వ్యక్తి, రాణిగంజ్ సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర డ్రగ్స్ తీసుకుంటున్నాడు. అతను ఒక రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తుంటాడు. అంటే వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, కానీ వీళ్ళ పార్ట్ టైం బిజినెస్గా మాత్రం ఈ డ్రగ్స్ సప్లై చేసేటువంటి దాంట్లో మాత్రమే వీళ్ళు ఈ బిజినెస్ని చేస్తున్నారు. వీళ్ళంతా డ్రగ్స్ను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారనేటువంటి ప్రధాన విచారణ ఇప్పుడు జరుగుతుంది. అలాగే మరోవైపు నిన్న టాలీవుడ్ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. అతనికి సంబంధించినటువంటి డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేటువంటి దానికోసం శాంపుల్స్ను కూడా తీసుకున్నారు. అలాగే క్రిష్కి సంబంధించినటువంటి విచారణ ఇంకా లోతుగా చేస్తున్నారు. అతనికి సంబంధించి ఇంకా ఎవరైనా టాలీవుడ్ నుండి సంబంధాలు ఉండి ఈ డ్రగ్స్ పార్టీకి హాజరయ్యారా లేదా అనేటువంటి ముఖ్యంగా ఆ కోణంలో విచారిస్తున్నారు. అలాగే డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ ఏదైతే డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నటువంటి రాడిసన్ హోటల్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాడిసన్ హోటల్ ఆపరేషన్ మేనేజర్ సంబంధించి ఆయన మీద కేసు నమోదు చేసే పోలీసులు, ఎందుకంటే అతని సమక్షంలోని డ్రగ్స్ పార్టీలు మొత్తం కూడా జరిగాయి. అతను దాదాపు సంవత్సరం నుంచి అక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయంటే అక్కడ ఖచ్చితంగా అన్నీ తెలిసి అక్కడ సీసీ కెమెరాలు ఆపేసి మరీ డ్రగ్స్ పార్టీలు చేస్తున్నారు. చాలా సేఫెస్ట్ ప్లేస్గా దాన్ని భావించే ఆ డ్రగ్స్ పార్టీలు చేశారు. కాబట్టి ముఖ్యంగా ఆ హోటల్ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. మరోవైపు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేటువంటి కోణంలోనే ముఖ్యంగా పోలీసుల విచారణ జరుగుతుంది. మరోవైపు పరారీలో ఇంకా సందీప్ నిందితుడు, అలాగే నెయిల్, శ్వేత, లిషి, గణేష్, ఈ నలుగురు ఇంకా పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు నోటీసులు 2 సార్లు జారీ చేశారు. ఇంకా వారి కోసం పోలీసులు బెంగళూరులో, గోవాలో కూడా గాలిస్తున్నారు. ఓకే సాయి, థ్యాంక్ యూ.